ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీసిద్ధ్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృత్యాసు తం నమామి గజాననం. ఈరోజు నూతన తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ. మొదటగా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా యొక్క ఈ యొక్క ఉగాది తెలుగు సంవత్సరాది అయినటువంటి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున, ఈ ఉగాది రోజున అత్యంత ప్రాధాన్యమున్నటువంటి అంశములు పంచాంగ శ్రవణము, తరువాత ఉగాది పచ్చడి స్వీకారం. కాబట్టి ప్రస్తుతము ఈ యొక్క తెలుగు సంవత్సరాది పంచాంగ పఠనము నేను చేస్తూ ఉన్నాను. నేను చేస్తున్నటువంటిది పఠనము, మీరు చేస్తున్నటువంటిది శ్రవణము. ఈ యొక్క నూతన సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి విషయాలైనటువంటి నవనాయక ఫలితమేమి, మౌఢ్యం ఏమి, పుష్కర నిర్ణయాలు ఏమి, గ్రహణములు ఏమి, తర్వాత ఆదాయ వ్యయములు, కందాయ ఫలములు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఉగాది అనగా ఊ అంటే నక్షత్రము, ఉగము అంటే నక్షత్రము, ఆది అంటే నక్షత్ర గమనము ప్రారంభమయ్యేటువంటి రోజును ఉగాది అని పిలిచడం జరిగింది. ఈ యొక్క ఉగాది రోజు చెప్పుకున్నట్లుగా ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పంచాంగ శ్రవణము చేయడం వల్ల ఏమి ఫలితము కలుగుతుంది అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రభం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ రోజున పంచాంగ శ్రవణము చేయడం వల్ల ఏమి ఫలితము కలుగుతుంది అంటే శ్రీ కళ్యాణ గుణావహం, అన్నీ కూడా శుభాలు జరుగుతాయట ఈ యొక్క పంచాంగ శ్రవణం ఈ రోజున చేయడం వల్ల. అంతేకాకుండా రిపుహరం అంటే శత్రువులను నశించేటువంటి శక్తి కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఉన్నది. దుస్వప్న దోషాపహం, చెడు కలలు ఏవైనా వస్తున్నట్లయితే ఆ కలలు కూడా పరిహారమయ్యేటువంటి శక్తి ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఉంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం అంటే గంగా స్నానము చేస్తే ఎంతటి ఫలితము వస్తుందో ఈ యొక్క పంచాంగ శ్రవణము చేయడం వల్ల కూడా అంత ఫలితం వస్తుంది అని మనకు పంచాంగకర్తలు చెప్పి ఉన్నారు. గోదానతుల్యం రుణాం, గోదానము చేస్తే ఎంతటి ఫలితము కలుగుతుందో ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల అంత ఫలితము కలుగుతుందని చెప్పి ఉన్నారు. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం అంటే ఆయుస్సు కూడా పెరుగుతుంది. సంతాన సంపత్ప్రభం అంటే మంచి సంతానము కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. నానాకర్మ సుసాధనం సముచితం అంటే నానాకర్మములు అంటే అనేకమైనటువంటి మొండి పనులు ఏవైనా సఫలీకృతము కానట్లయితే ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల ఈ యొక్క పనులన్నీ కూడా సమకూరి జయము కలుగుతుంది. అంటే ఇంతటి అనేకమైనటువంటి శుభాలను ఇచ్చేటువంటిది ఈ యొక్క పంచాంగ శ్రవణము. అసలు ఈ పంచాంగము అంటే ఏమిటిది అనేటువంటి విషయము మనము ప్రస్తుతము మొదటిగా తెలుసుకుందాము.
పంచాంగము అంటే 5 అంగములు కలిగినది. ఈ యొక్క పంచాంగములో మనకి ఏమేమి తెలుస్తాయి అంటే 5 అంగములు ఇందులో ఉంటాయి. ఈ 5 అంగములు ఏమిటివి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ యొక్క 5 గురించి ఈ యొక్క పంచాంగము తెలుస్తుంది. మొట్టమొదటగా తిథులు ఏమిటివి అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణిమ వరకు ప్రతి నెలలో కూడా 2 పక్షములు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. కాబట్టి మొదటగా శుక్లపక్షమి అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణిమ వరకు ఉన్నటువంటి దాన్ని శుక్లపక్షమి అని చెప్తారు. 15 తిథులు. తరువాత పౌర్ణిమ అయిన మరుసటి రోజు నుంచి బహుళ పాడ్యమి మొదలుగు అమావాస్య వరకు ఉన్నటువంటి దాన్ని కృష్ణపక్షమి అని చెప్పేసి చెప్తారు. ఈ 15 కూడా తిథులు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ లేక అమావాస్య. ఇవి తిథులు. తరువాత వారములు 7: ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఈ 7 కూడా వారములని చెప్పబడి ఉన్నాయి. తరువాత నక్షత్రములు 27 నక్షత్రములు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి మొదటి నుంచి రేవతి వరకు కూడా ఈ 27 కూడా నక్షత్రాలు. తరువాత యోగములు 27. ఈ 27 ఏమంటే విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం మొదలుకొని ఐంద్ర, వైధృతి మొదలగు 27 కూడా వీటిని యోగములు అంటారు. తర్వాత కరణములు మొత్తము 11 ఉంటాయి. ఈ కరణములు ఏమిటంటే భవ, బాలవ, కౌలవ, తైతుల మొదలుకొని కిమస్తుఘ్నం ఇంతవరకు కూడా ఈ యొక్క కరణములు అని చెప్పబడి ఉన్నాయి. మనము ఈ పంచాంగం చూసుకునేటప్పుడు ఈరోజు ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలంటే తిథి ఏమిటిది, ఈరోజు పాడ్యమి, విదియ, తదియ, చవితి ఇట్లా మనము చూసుకుంటాము. వీటిల్లో మంచి యొక్క తిథిని చూసుకొని మనము పనులు ప్రారంభం చేసుకుంటాము. అదేవిధంగా వారమును కూడా మనము ఇందులో చూసుకుంటాము. తర్వాత నక్షత్రము కూడా మనము చూసుకుంటాము. ఇవన్నీ కూడా యోగము, కరణములు ఇవన్నీ కూడా మనము సరి అయినటువంటివన్నీ ఎంచుకొని సరి అయిన మార్గములో మనము వెళ్ళేందుకు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి ఈ యొక్క పంచాంగములో ఉన్నటువంటి 5 అంగములు. తర్వాత ఈ యొక్క సంవత్సరము నవనాయక ఫలితము అంటే ఈ యొక్క రాజు తర్వాత మంత్రులు వీళ్ళంతా ఈ యొక్క ఫలితము ఏ విధంగా ఉంది ఈ సంవత్సరము అనేటువంటి విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ సంవత్సరము ఉగాది పండగ మంగళవారం రోజు అయినది కాబట్టి ఈ యొక్క రాజుకు కుజుడికి అధిపతి రాజు కుజుడైనాడు. ఈ సంవత్సరము కుజుడు రాజగుట వలన రాజవిరోధకము క్రోధి. ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అని పేరు. క్రోధి అంటే కోపము ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థం. కాబట్టి వ్యక్తులలో కోపములు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క పంచాంగకర్తలు ఈ యొక్క సంవత్సరము చెప్పబడి ఉన్నారు. తర్వాత మంత్రి శని అయినందువల్ల వర్షములు తక్కువ ఉండి తర్వాత అగ్ని బాధలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత ధాన్యాదుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. తరువాత సస్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు. ఈ సంవత్సరము కుజుడు అవటం వల్ల చేత దేశములందు సస్యానుకూల వర్షము అంటే మంచి అనుకూలమైనటువంటి వర్షములు ఈ సంవత్సరము వర్షిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు అయినందువల్ల గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి. తర్వాత సుభిక్షముగా మంచి సకాలంలో వర్షములు కురుస్తాయి. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారము, బియ్యము, చెరుకు, పంచదార మొదలైనటువంటివి సరసంగా ధరలు ఉండేందుకు అవకాశం ఉన్నది. తర్వాత అర్ఘ్యాధిపతి శని అయినందువల్ల నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్లని ధాన్యములు బాగా ఫలిస్తాయి. తర్వాత నల్లని భూముల్లో పంటలు ఎక్కువగా పండుతాయి. తర్వాత మేఘాధిపతి శని అయినందువల్ల ఈ యొక్క ఖండవృష్టి కలిగి నల్లని ధాన్యాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. తర్వాత రసాధిపతి గురుడైనందువల్ల సస్యానుకూలముగు వర్షములు కలిగి వృక్షములు ఫలవంతములై దేశక్షేమము ఆరోగ్యముగా
ఉంటుంది. తరువాత నీరసాధిపతి కుజుడైనందువల్ల, నీరసాధిపతి కుజుడు కావడం వల్ల కస్తూరి, రాగి, రక్తచందనము, పగడము మొదలైనటువంటి ఎర్రని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. తరువాత పశుపాలక యముని ఫలము వల్ల ధరలు అల్పవృష్టి, పాడి పంటలు తక్కువ, పశువులకు రోగాది పీడలు, పశువుల నష్టము అధికమయ్యేందుకు అవకాశము ఉన్నది. ఇది ఈ యొక్క నవనాయక ఫలితము. తరువాత ఈ సంవత్సరము మౌఢ్యమి విషయానికి సంబంధించి 29/4/2024 నుండి 10/7/2024 వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటే చైత్ర బహుళ షష్ఠి సోమవారం మొదలుకొని ఆషాఢశుద్ధ చవితి వరకు. మరి ఒక్కసారి చెప్తున్నాను, ఈ శుక్రమౌఢ్యమి 29 ఏప్రిల్ 2024 నుండి 10/7/2024 వరకు కూడా శుక్రమౌఢ్యమి. తరువాత గురుమౌఢ్యమి వచ్చేసి 4 మే 2024 నుండి 3/6/2024 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. తర్వాత మళ్ళీ 18 మార్చి 2025 నుండి 28 మార్చి 2025 వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. అంటే దాదాపుగా ఈ యొక్క సంవత్సరములో సుమారుగా 6 నుంచి 7 మాసములు ఈ మౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్యములో ప్రత్యేకించి దేవతా విగ్రహ ప్రతిష్టలు కానీ, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ చేసుకోవడానికి వీలు పడదు. ఈ మౌఢ్యంలో ఈ కార్యక్రమాలు చేయరాదు. ఇది ఈ మౌఢ్యమికి సంబంధించినటువంటిది. తరువాత గ్రహణములకు సంబంధించి ఈ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరములో అంటే ఈరోజు ఉగాది నుండి మళ్ళా ఉగాది వరకు కూడా మనకు ఎటువంటి గ్రహణములు లేవు. ఎటువంటి గ్రహణము ఆచరించవలసిన అవసరం లేదు. ఎటువంటి గ్రహణములు భారతదేశంలో కనిపించవు. ఇది గ్రహణానికి సంబంధించినది. తరువాత పుష్కరములు ఈ సంవత్సరము మనకు ఈ యొక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యొక్క పుష్కరాలు ఎప్పుడు అంటే 30/4/2024 ఈ నెలలో 30వ తేదీ రాత్రి 5:30 అంటే తెల్లవార 1వ తేదీ 1 మే 2024 నుండి 12 మే 2024 వరకు అంటే 12 రోజులు నర్మదా నది పుష్కరములు జరుగును. ఈ యొక్క నర్మదా నది మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ పుష్కరములకు ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఉజ్జయిని మొదలైనటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి ఈ యొక్క పుష్కర స్నానములు చేయవచ్చు. తర్వాత ఈ పుష్కరములో ప్రత్యేకించి చేయవలసినటువంటి కార్యక్రమాలు పుష్కర స్నానము, పుణ్యస్నానము, చనిపోయిన తర్వాత చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానములు, గోదానాది దానములు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మనకు అనేకమైనటువంటి శాస్త్రాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. ఇది పుష్కరానికి సంబంధించి. తరువాత ఆదాయ వ్యయములు మేషరాశి 8 ఆదాయము 14 వ్యయము, వృషభ రాశి 2 ఆదాయము 8 వ్యయము, మిథున రాశి 5 ఆదాయము 5 వ్యయము, కర్కాటక రాశి 14 ఆదాయము 2 వ్యయము, సింహరాశి 2 ఆదాయము 14 వ్యయము, కన్యారాశి 5 ఆదాయము 5 వ్యయము, తులారాశి 2 ఆదాయము 8 వ్యయము, వృశ్చిక రాశి 8 ఆదాయము 14 వ్యయము, ధనస్సు 11 ఆదాయము 5 వ్యయము, మకరము 14 ఆదాయము 14 వ్యయము, కుంభరాశి 14 ఆదాయము 14 వ్యయము, మీనరాశి 11 ఆదాయము 5 వ్యయము. తరువాత రాజపూజ్య అవమానములు మేషరాశి వారికి 4 రాజపూజ్యము 3 అవమానము, వృషభ రాశి 7 3, మిథునం 3 6, కర్కాటకం 6 6, సింహం 2 2, కన్య 5 2, తుల 1 5, వృశ్చికం 4 5, ధనస్సు 7 5, మకరం 3 1, కుంభం 6 1, మీనం
2, 4 ఇవి రాజపూజ్య అవమానాలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణములో క్లుప్తముగా ఈ యొక్క సంవత్సర ఫలితాన్ని, ఆదాయ వ్యయాలను, పుష్కరాన్ని, తర్వాత మౌఢ్యమి మొదలైనటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకున్నాం. స్వస్తి శ్రీ ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు దేశపాలకాం దిగ్విజయప్రాప్తిరస్తు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సదా శుభం భూయాత్. ఓం స్వస్తి.